వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో యూట్యూబ్ ఛానళ్ళ ఇష్టారాజ్యానికి సుప్రీంకోర్టు కళ్ళెం వేయనుంది. మరి ఎందుకు ఇంత డెసిషన్ తీసుకుంది, పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. మ్యామ్ నమస్తే అండి. యూట్యూబ్ ఛానల్లో వైరల్ వార్తలు మీ వీడియోలు కూడా చాలా వైరల్ అవుతుంటాయి. ఒకటి భూమి గురించి చెప్పారు, ఎంత వైరల్ అయిందో అసలు. అంటే రెగ్యులర్గా కూడా అనాలిసిస్ ఇస్తూ ఉంటారు. అయితే రీసెంట్గా జరిగిన ఒక ఇష్యూ మీద ఇలాంటి స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏం చెప్తారు మ్యామ్? ముందు ఇంకేదో పేరుంది అతనిది, అలహాబాదియా. అతను మహారాష్ట్రియన్. అయితే బాంబేలో యూట్యూబ్ ఛానల్స్ పెట్టాడు. ఎందుకో అతను ఒక పర్వర్టెడ్ అనిపించాడు. అతను మొత్తం స్టోరీ చదివాను నేను, అతని బయోగ్రఫీ అంతా చదివాను. కొంచెం పర్వర్టెడ్గానే ఉన్నాడు. ఎందుకంటే చాలా చిన్న వయసులో మాదక ద్రవ్యాలకు అలవాటు పడి ఆ తర్వాత అందులోంచి బయటకు వచ్చి నువ్వేదైనా ఉద్యోగం చెయ్యి అని పేరెంట్స్ అంటే ఇంజనీరింగ్ చేసిన తర్వాత కాదు నేను నాకు కెమెరా కొనిపెట్టండి అంటే కెమెరా కొనిపెట్టకపోతే అతని దగ్గర ఉన్న వస్తువు ఏదో అమ్మేసేసి అలాగే హోటల్లోనూ ఎక్కడో కొన్ని రోజులు పనిచేసి ఆ డబ్బులతోటి 26,000 ఒక కెమెరా కొని దాంతో అతని జీవితం మొదలయ్యి ఇవాళ భారతదేశంలో 5వ సంపన్నుడు యూట్యూబ్ దీంట్లో. అయితే సరే ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఒకసారి మాదక ద్రవ్యాలు తీసుకున్నంత మాత్రాన్ని జీవితం అంతా ఆ ట్యాబు ఉండాల్సిన అవసరం లేదు. మనం కూడా అలా మాట్లాడుకోవటం కరెక్ట్ కాదు. నేను ఎందుకు అన్నానంటే అది ఎందుకు మెన్షన్ చేశానంటే అతను ఒక పర్వర్టెడ్ పర్సన్. ఎందుకంటే పర్వర్టెడ్ అని ఎవరిని అంటాము? కొంచెం వికృతంగా, కొంచెం విచిత్రంగా, కొంచెం విభిన్నంగా మాట్లాడే వాళ్ళని, ఏదైతే సమాజంలో మాట్లాడకూడదు, పబ్లిక్లో మాట్లాడకూడదు, మాట్లాడటానికి కొంచెం వెరపు చూపించాల్సిన విషయాన్ని కూడా చాలా బహిరంగంగా నేను మాత్రమే కనిపెట్టాను, నేను మాత్రమే మాట్లాడగలను అని మాట్లాడే వాళ్ళని, అలాగే అలాంటి వికృత చేష్టలు చేసే వాళ్ళని పర్వర్టెడ్ పీపుల్ అంటారు. అయితే ఇతను కూడా ఆ జాబితాలోనే ఉన్నాడు. సరే ఇతను చాలా ఛానల్స్ పెట్టాడు. అలాగే అతను చాలామంది ట్విట్టర్ అకౌంట్స్ని హ్యాండిల్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు సినిమా వాళ్ళు వీళ్ళు ఉన్నారు, వాళ్ళకి తీరుకుండదు కదా, వీళ్ళే హ్యాండిల్ చేస్తూ ఉంటారు. బిజినెస్ 3 పువ్వులు 6 కాయలుగా ఉంది, ఇంకేమి మొత్తం తలకెక్కేసింది. సరే ఇంత పెద్ద ప్రతిభావంతుడు కదా అని ఈయన్ని ఒక రియాలిటీ షోలో జడ్జిగా పిలిచారు. జడ్జిగా పిలిస్తే వెళ్ళి అక్కడ జడ్జి దానిలో కూర్చొని ఒక్కొక్కరిని అడుగుతూ ఉన్నాడు అనమాట. ప్రశ్నలు అడుగుతుంటే ఒక అమ్మాయిని ఏమడిగాడంటే, మీ అమ్మా నాన్న పడక గదిలో ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడైనా చూసావా? చూసినప్పుడు నీకేమనిపించింది? మళ్ళీ మళ్ళీ చూడాలనిపించిందా? ఇలాంటి దీనిలో సాగింది. ఇది వైరల్ అయ్యి ఆ రాష్ట్రం సీఎం దృష్టికి వెళ్ళింది, ఫడ్నవీస్ దృష్టికి వెళ్ళింది. వెళితే ఇంకా అతను చాలా సీరియస్ అయిపోయి, ఏంటిది అసలు 10 మందిలో మాట్లాడాల్సిన విషయమా ఇది? అసలు ఆ కుటుంబానికి ఈయనకి ఏంటి సంబంధం? ఆమె కుటుంబం వేరు అంటే ఒక కుటుంబంలో వాళ్ళు మాట్లాడుకోవచ్చా అని కాదు ఇక్కడ అర్థం. అసలు ఏదైనా సరే ఇంత ఓపెన్గా జనబాహుల్యం అంతా చూసే దగ్గర ఇలాంటివి మాట్లాడడం ఎంతవరకు కరెక్టు అని చెప్పి మాట్లాడితే ఆయన చర్యలు తీసుకోవాలని చెప్పి అతనికి నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చి అతనికి శిక్ష కూడా ఖరారు అవుతుంది. సరే ఈ దెబ్బతో ఏమైంది అంటే అసలు దేశమంతా ఒక ఆలోచన మొదలైంది. ఏంటి ఇది, ఏ కంటెంట్లు చూపించాలి యూట్యూబ్లో, సోషల్ మీడియాలో, ఏ కంటెంట్లు చూపించకూడదు అనే దాని విషయంలో ఒక పార్టీ ఇంకొక పార్టీ మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయడం తప్పు, అభాండాలు వేయడం తప్పు, లేదు ఇల్లిసెంట్ రిలేషన్స్ గురించి మాట్లాడుకోవటం కరెక్ట్ కాదు. అలాగే అంటే ఉన్నవి మాట్లాడడం కాదు, లేనివి కల్పించి మాట్లాడడం. అలాగే డీప్ సీక్ అని చెప్పి ఒకటి వచ్చింది, దాని ద్వారా వాళ్ళని వికృతంగా రాజకీయ నాయకుల్ని మార్ఫింగ్ చేసేసి వేయడం తప్పు. ఇట్లా రకరకాలుగా ఇది రాజకీయాలకు సంబంధించి, సినిమా వాళ్ళ గురించి అయినా అంతే. అలాగే ప్రముఖులు అనే పేరుతోటి మేము చాలా పాపులారిటీ ఉంది మాకు అనుకునే వాళ్ళు కొంతమంది బరి తెగించి ఇచ్చే ఇంటర్వ్యూలు కానీ, అలాగే
ఈ అందాలు ఆరబోసే ఉమ్, ఈ రియాలిటీ షోస్ కానీ ఉమ్, ఇట్లాంటి వాటన్నిటి మీద ఉమ్, కూడా ఒక కన్నేసి ఉంచాల్సిన ఉమ్, అవసరం ఉంది అని చెప్పి ఉమ్. ఆమ్, సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు అభిప్రాయపడుతుంది. ఉమ్, కానీ సుప్రీంకోర్టు ఎందుకు వెనకడుగేస్తుంది అంటే ఉమ్, వాళ్ళు ఉమ్, ఒక రకంగా వాళ్ళే అన్ని పార్టీల మీద ఉమ్, కాస్త ఎక్కువ చేస్తున్నారు. ఉమ్, అందుకని వాళ్ళు దానికి కళ్ళు వేయడానికి ఇష్టపడట్లా. ఉమ్, సరే, కేంద్ర ప్రభుత్వం సంగతి వదిలేద్దాం. ఉమ్, ఇది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో కూడా ఉంది ఈ విషయం. మరి రాష్ట్ర ప్రభుత్వాలైనా చేయొచ్చు కదా. ఉమ్, కేంద్రం సంగతి కాసేపు పక్కన పెట్టేద్దాం. ఉమ్, మరి రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉంటే కూడా రాష్ట్రాలు కూడా ముందుకు రావట్లా. ఉమ్, ఎన్ని కంప్లైంట్లు ఇవ్వండి, ఉమ్, ఎన్ని చెయ్యండి, అస్సలు చేవు గుట్టినట్టు ఉండట్లా. ఉమ్, అసలు మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఏదైతే ఉందో, ఐటీ శాఖ ఏదైతే ఉందో, ఉమ్, అది అసలు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవచ్చు. అవును. అంటే ఎట్లా, సినిమాలకు ఒక సెన్సార్ బోర్డు లాగా వీళ్ళు కూడా ఆలోచించి పదే పదే ఇట్లాంటి కంటెంట్లు వస్తున్నాయి. ఈ కంటెంట్ వల్ల ఈ పిల్లలకు కానీ స్త్రీలకు కానీ లేకపోతే సమాజంలో ఒక చెడుని మనం పంపించేలాగా అవుతుంది, ఇది సమాజానికి చెడు ప్రభావం పడుతుంది సమాజం మీద అని అర్థమైనప్పటికీ కూడా వాడి జోలికి వెళ్ళకోకుండా వినోదం చూస్తా కూర్చున్నారు. అవును. నిన్న నేను చదివిన న్యూస్ పేపర్లో న్యూస్ ప్రకారం ఏంటంటే వాళ్ళు ఏంటంటే పూర్తి పేరు వెయ్యకోకుండా శ్రీరెడ్డి గురించి వేశారు, రాశారనమాట. ఆవిడ అందాల ఆరబోత గురించి, ఆవిడ జిమ్ చేసే విషయం గురించి, ఆవిడ వంటలు చేసే విషయం దగ్గర నుంచి, ఈ వంటలు చేసేటప్పుడు ఆవిడ కట్టుకునే చీర కట్టుకునే విధానం గురించి, ఇవి ఏమైపోతున్నాయంటే ల్యాక్స్లో వ్యూస్ వెళ్ళిపోతున్నాయి. ఈ ల్యాక్స్లో వ్యూస్ వెళ్ళిపోతుంటే ఒక ఆమె చేస్తే లక్షలు వచ్చినప్పుడు నాకు మిలియన్స్ రావాలి, తద్వారా డబ్బు కావాలి, కాసుల పంట అన్నమాట. ఈ కాసుల పంట కోసం, ఈ కాసుల వెంపర్లాట కోసం ఎలా తయారయ్యారంటే అసలు మేము ఏం చేయడానికైనా సిద్ధం అనేలాగా తయారయ్యారు. మన తెలుగులో ఒక 4-5 బ్యాచ్ ఒకటి ఉంది. ఈ బ్యాచ్ పని ఏంటి అంటే సరిగా బట్టలు వేసుకోకుండా బూతులు మాట్లాడుతూ వల్గర్ కామెంట్స్ చేస్తూ ఆ వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు. వీటి వల్ల ఇప్పుడు ఫోన్లు అండి, మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మన వంటింట్లో కాదు మన బాత్రూంలోకి కూడా వెళ్ళిపోయింది ఫోన్లు. ఇప్పుడు ఫోన్ బాత్రూంలోకి తీసుకెళ్ళకపోతే వాడు తెలుగుతో కూడి కింద లెక్క, వాళ్ళకి కల్చర్ లేదన్నట్టు లెక్క అయిపోయింది. అయిపోయేసరికి ఏం జరుగుతుంది, ఈ చెత్త కంటెంట్ పిల్లలు చూస్తారు. పిల్లలు చూడడం మంచిది కాదు. అయితే దీని గురించి వీళ్ళు మాట్లాడేది ఏంటి, చాలా పచ్చిగా, చాలా వల్గర్గా, సెక్సువల్లీ కలర్డ్ కామెంట్స్, అసలు నో సెన్సార్. ఇది చాలా ప్రమాదకరం, పిల్లలు చూస్తున్నారు అని చెప్పి నేను కూడా అసలు ఒకసారి ఒక వీడియోలో ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ నేను పేర్లతో సహా చెప్పాను. నిజం మాట్లాడడానికి భయం దేనికి? ఇప్పుడు నేను వాళ్ళు చెయ్యింది చెప్తే నేను భయపడాలి, బాధపడాలి. కొరియోగ్రాఫర్ చచ్చిపోయాడు, రాకేష్ మాస్టర్. ఈ రాకేష్ మాస్టరు ఇంకొంతమంది ఆడవాళ్ళు, శ్రీరెడ్డి రాకేష్ రెడ్డి పోట్లాడుకోవటం బూతులతోటి, పచ్చి బూతులతోటి పోట్లాడుకుంటే అది వీడియో ఇది చూడాలి, మనం చూసి ధరించాలి. ఇంకా రియాలిటీ షోస్ సంగతి చెప్పక్కర్లా. ఒక రియాలిటీ షో అయితే చిన్నపిల్లల షో, అది ఈ చిన్నపిల్లల షో అయితే అనసూయ ముద్దు పెట్టమని అడిగింది వాడిని. అడిగితే వాడు ఇక్కడ 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 పెట్టాడు. పెడితే ఇక్కడ పెట్టాలి, దాన్ని అబ్జెక్ట్ చేస్తూ నేను వీడియో చేశాను. ఎందుకంటే మనము సమాజాన్ని అర్థం చేసుకుంటూ సమాజానికి మంచేదో చెడేదో చెప్పగలిగిన స్థాయి ఉంది అని మనం అనుకున్నప్పుడు, మనం ఆ పని చేస్తున్నాము అనుకున్నప్పుడు నిర్ద్వందంగా ఎవరినైనా మనం విమర్శించాల్సిందే. అలాగే ఇంకొక షోలో శేఖర్ మాస్టరును ఈ అనసూయే ఒక షో చేస్తూ ఉంటే ఆ షోలో ఆయన బ్లేజర్ తీసేస్తాడు, ఈమె కప్పుకున్నదేదో ఈవిడ తీసేస్తాడు. అసలు ఒక రియాలిటీ షో ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూస్తారు, ఏమన్నా అర్థం ఉందా? అసలు బట్టలు ఇప్పడం ఏంటండి స్టేజీ మీద? అంటే ఇప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళు ఏమనుకుంటారు, చూసేవాళ్ళు ఇంకేమి ఇప్పుతారు అనే ఆలోచన వస్తారా? రాదా?
ఎందుకు మీరు ఈ పని చేయాల్సిన అవసరం ఏంటి? అదృష్టవశాత్తు దీని మీద కూడా నేను వీడియో చేస్తే ఆ, నాకు పని కల్పించకూడదనో ఏమో తెలియదు కానీ ఆ షో ఆగిపోయింది అర్ధంతరంగా. అసలు ఢీ షో మాత్రం ఎలా ఉంటుందండి? అవును. ఆ డాన్స్ ఏంటండి? కపుల్ డాన్స్ అంట, రకరకాల అవును. ఇదే శేఖర్ మాస్టర్ అక్కడ కూడా రకరకాల పేర్లు డాన్స్ కన్నా విన్యాసాలు ఎక్కువ ఉంటాయి. విన్యాసాలు, అది డాన్స్ కాదు. అవును. అది ఒక రకమైన స్టెప్పులు ఉండవు. స్టెప్పులు ఉండవు, విన్యాసాలు. ఆ విన్యాసాలు కూడా ఎట్లా అంటే అసలు మనకి ఒక బూత్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కల్పిస్తున్నారు. అది నట్టింట